తెలంగాణను సాధించిన ఉద్యమ నాయకుడు, రెండుసార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సాధించిన వారు కె చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్. ఆయన మాటకు పార్టీలో ఎదురు లేదు. ఆయన కత్తికి పదును ఎప్పుడూ తగ్గలేదు. ఆయన దూకుడుకు ఎప్పుడు బ్రేక్ లేదు. అలాంటి కేసీఆర్ ని డియర్ డాడీ అనో సంబోధిస్తూనో బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న అనేక అంశాలను అందులో ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా మారి తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లేఖల కవిత ఏ విషయాలు ప్రస్తావించారనే దానికన్నా ముందు బీఆర్ఎస్ లో అలాంటి సాంప్రదాయం ఉందా అన్న చర్చ సాగుతుంది. అధినేతనే సూటిగా ప్రశ్నించే సాహసం ఎవరైనా చేశారా అంటే లేదు అనేది వస్తుంది. పార్టీని ధిక్కరిస్తూ వారు బయటకే అన్నది కూడా ఉంది. కానీ కేసీఆర్ కుమార్తె కాబట్టి చొరవ తీసుకొని తన తండ్రికి అధినేతకు కూడా లేఖ ద్వారా చాలా విషయాలు చెప్పారని అంటున్నారు. ఒక విధంగా ఆమె సంధించిన ఈ లేఖాస్త్రం ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక ఈ 6 పేజీల లేఖలు అంశాల విషయానికి వస్తే, ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం మీదనే కవిత అనేక సందేహాలను, కీలక విషయాలను ప్రస్తావిస్తూ రాశారు. నిజానికి చూస్తే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. దాదాపుగా నెల రోజులు కావస్తున్న వేళ ఇప్పుడు ఈ సమయంలో కవిత లేఖ రాయడం అంటే ఆ టైమింగ్ వెనకాల వ్యూహం ఆమెకే తెలియాలని అంటున్నారు. అయితే కేసీఆర్ రజతోత్సవ సభలో ఇచ్చిన స్పీచ్ పట్ల మాత్రం కవిత అసంతృప్తితోనే ఆ లేఖ ద్వారా వ్యక్తం చేశారని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు మీద కేసీఆర్ సభలో సరైన క్లారిటీ ఇవ్వలేదని ఆమె పాయింట్అవుట్ చేశారు. బీజేపీ మీద కేవలం 2 నిమిషాలే కేసీఆర్ మాట్లాడారని ఆమె ఎత్తి చూపారు. ఇక బీజేపీ వల్లనే తాను చాలా బాధపడ్డానని ఆమె 6 నెలల తన జైలు జీవితాన్ని తలుచుకున్నారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్నది ఆమె భావనగా లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న భావన జనంలోకి వెళ్ళిందని ఆమె పార్టీలోని మరో లోపాన్ని ఎత్తి చూపారు. ఈ మెసేజ్ ని కాంగ్రెస్ జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళిందని కూడా గుర్తు చేసుకున్నారు. అందువల్ల ఈ గందరగోళానికి, ఈ తరహా అనుమానాలు నివృత్తి చేయడానికి కేసీఆర్ తన స్పీచ్ లో బీజేపీ మీద, బీఆర్ఎస్ వైఖరి మీద ఒక క్లారిటీ ఇస్తారని అంతా భావించారని ఆమె అన్నారు. ఖచ్చితమైన ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఇస్తారని అంతా ఆశించారని కూడా కవిత అన్నారు. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ మీద కేసీఆర్ నోరు విప్పలేదని కూడా ఆమె మరో ఆరోపణ లాంటిది చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం వంటి వాటి మీద మోటివేట్ చేస్తారని అంతా భావించారని, కానీ అలా జరగలేదని ఆమె అన్నారు. వాక్ఫ్ బిల్లు మీద బీసీలకు 42% రిజర్వేషన్ల మీద కూడా కేసీఆర్ మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే పంచులకు మారుపేరు అని, ఆయన నుంచి చాలా ఎక్కువగా పంచ్ మార్కులను స్పీచ్ లో జనాలు ఎదురు చూశారని కవిత అన్నారు. ఇక వేదిక మీద పార్టీ లీడర్లకు పెద్దగా ఛాన్స్ దక్కలేదని, అలాగే పాత నాయకులకే, ఇన్ఛార్జీలకే లోక్ బాడీ బి ఫారాలు ఇస్తారా అని ప్రశ్నించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదిక పైన పిలిచి మాట్లాడనీయకపోవడం ఏంటని కూడా ఆమె ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే కవిత తన తండ్రి మీద బాణాలని వేశారు. అయితే అవి శుతిమెత్తగానే తాకేలా జాగ్రత్త పడ్డారు. ఏత వాత ఆమె చెప్పేది ఏంటి అంటే, బీఆర్ఎస్ రజతోత్సవ సభలలో కేసీఆర్ స్పీచ్ కిక్ ఇవ్వలేదని అని అంటున్నారు. అంతేకాదు బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేయలేదని కూడా అన్నారు. అందుకే ఈ లోపాలను సరిదిద్దేందుకు మరో ప్లీనరీని ఆమె నిర్వహించనున్నారని కోరుతున్నారు. మరి కవిత రాసిన ఈ లేఖ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎలా కదిలిస్తుందో, ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.